మాట. 28 నాడు కరీంనగర్ బయలుదేరే సందర్భంలో కేసీఆర్ గారు పైనుంచి దిగినారు. మేము ఇంటనే ఉన్నాం. అప్పుడు చెల్లెళ్ళు అక్కలంతా కూడా మంగళారతులు పట్టుకొని వచ్చినారు. వచ్చి ఆయనకు పెద్ద తిలకం తెద్ది అందరూ బులోని ఏడుచుడు మొదలు పెట్టారు. ఇట్లా వస్తుంది అనుకోలేదు. తమ దీక్ష అమర నిర్ధార దీక్ష అంటే సావుకు పోతున్నానంటే కూడా మేము అక్క చెల్లెళ్ళం నీకు సాగనంపాల్సిన పరిస్థితి వస్తుంది అనుకోలేదు మేము అని చెప్పి పాప మళ్ళంతా అక్క చెల్లెళ్ళంతా ఏడు. మొట్టమొదటిసారి నేను చూసిన కేసీ గారి కళ్ళల్లో నీళ్ళు ఆ రోజు. ఏదైనా తప్పదు కదా అక్క, ఒకసారి ఒక మాట అనుకున్నామంటే నేను చేస్తా. మీకు తెలుసు చిన్నప్పటి నుంచి తెలంగాణ పెట్టినప్పుడే చెప్పిన నేను ఎందుకు పోయేది లేదు, వీళ్ళు నా చావుతోటనే తెలంగాణ వస్తుంది అని రాసి పెట్టుంటే నేను చావటానికి కూడా సిద్ధమే. శోభన్ జాగ్రత్త అన్న మాట మాట్లాడిన అక్క చెల్లెలతో. అప్పుడు ఆయన కళ్ళలోకి నీళ్ళు వచ్చింది. శోభ అంటే కేసీఆర్ గారి భార్య. ఆమె రూమ్ లో ఉన్న పాపం బయటకు వస్తలేదు దుఃఖం. అనగానే పాపం ఆమె ఒకటే ఏడ్స్ ఆమె. ఇట్లా ఒక చాలా ఉద్విగ్నకరమైన పరిస్థితుల్లో అటువంటి సందర్భంలో కేసీఆర్ గారు దిగి కారులో ఎక్కుతుంటే నేను ఏం చేద్దాం, ఏమని తెలంగాణ తీసుకురావడానికి పోతున్న యోధుడు అని కొనేయాడమా, చావుకు సిద్ధపడుతున్న యోధుడు అని బాధపడదామా? అర్థం కాని పరిస్థితుల్లో ఆయన ఇంట్లో నుంచి సాగనంపి ఒక న్యూస్ ఏముందంటే కేసీఆర్ అంటూ అంగర్ స్ట్రైక్ చేస్తే ఆయనను చంపేయడానికి కూడా ప్లాన్ చేసినారు అని ఒక వార్త వచ్చింది మాకు. ఆ నిరాహార దీక్ష పేరు మీద ఆయన చంపాలి అని ఒక వార్త. ఇట్లా ఇవన్నీ వార్తల మధ్యలో అయినా సరే ఆయన యొక్క కమిట్మెంట్, తెలంగాణ పట్ల ఆయనకున్న కమిట్మెంట్ వచ్చినాడు.